హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టిచింగ్ స్కూల్ బై జ్యోతి. ఈరోజు వీడియోలో రెడీమేడ్ టాప్కి వచ్చిన స్లీవ్స్ని కొంచెం చేంజ్ చేస్తున్నాము. అయితే ఆల్రెడీ దీనికి సేమ్ కలర్ స్లీవ్స్ అనేవి షార్ట్లో ఇచ్చారనమాట. అది ఎలాగా అంటే మామూలుగా వెనక్కి తిప్పి పట్టి కుట్టకుండా వీళ్ళు రివర్స్లో ఫోల్డ్ చేసేసి దీనికి ఒక్క కుట్టు అయితే వేసేసారనమాట. సో ఇది కూడా కొంచెం ఫ్యాషనబుల్గా ఉంది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే స్లీవ్ డిజైన్ని నేను తయారు చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ టాప్లో ఉన్న ఆరెంజ్ కలర్ క్లాత్ని 4 ఇంచుల వెడల్పుతోటి తీసుకున్నాను. దాన్ని ఈ స్లీవ్కి అటాచ్ చేసేసాను. ఈ క్లాత్ అనేది చాలా షైనింగ్గా, చాలా వెయిట్లెస్గా ఉందండి, చాలా బాగుంది. ఇప్పుడు దీనికి రెండవ వైపున మనం అంచుని కుట్టేసుకుందాము. కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అనేవి ఫోల్డ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుందండి. అలాంటప్పుడు వీటిని కొంచెం ఐరన్ చేసేసుకొని కనుక మనము స్టిచ్చింగ్ చేయాలనుకుంటే చాలా ఈజీగా ఫోల్డ్ అయిపోతాయి అన్నమాట. ఇక ఇప్పుడైతే నేను ఈ విధంగా రా ఎడ్జెస్ని ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి. ఈ లేటెస్ట్ స్లీవ్ మోడల్ అనేది మనకి చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే చాలా రిచ్ లుక్ని కూడా ఇస్తుందన్నమాట. సో ఈ విధంగా డబుల్ కలర్ కనుక మీరు మ్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక మనం క్లాత్ తీసుకున్నాం కదా, దాన్ని సగానికి మడత వేసేసుకొని ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. అయితే ఆ స్టిచ్ వేసుకునే ముందులా మనం హ్యాండ్కి అలాగే షోల్డర్ పార్ట్ దగ్గరికి కరెక్ట్గా వచ్చే విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత అక్కడ ఒక ట్రయాంగిల్ షేప్లో మార్కింగ్ అనేది చేసుకోవాలి, అంటే వి షేప్లో మార్కింగ్ అనేది చేసుకొని దాని మీద స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ పార్ట్ మొత్తాన్ని కూడా మనము కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కుట్టిన విధంగా ఈ ట్రయాంగిల్ షేప్ అనేది మీకు కావాల్సి వస్తే ఎంత లెంత్ అయినా కానీ తీసుకోవచ్చండి. అంటే ఎక్కువ పొడవుగా కూడా మనము దీన్ని కుట్టుకోవచ్చు. ఆ తర్వాత ఈ విధంగా క్లాత్ని కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకొని వీటిని ఆ ఫోల్డింగ్స్కి రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ క్లాత్ని స్లీవ్ యొక్క బ్యాక్ సైడ్కి మనం ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఈ అంచులన్నిటినీ కూడా లోపల వైపుకి పెట్టేసేసుకొని స్టిచెస్ అనేది వేసుకోవాలి. మనం ఆల్రెడీ కూడా ఒక సైడు రా ఎడ్జెస్ని ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం కాబట్టి ఇక రెండవ వైపున రా ఎడ్జెస్ కనిపించకుండా ఈ విధంగా లోపల వైపుకి పెట్టేసుకొని ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దీనివల్ల మనకి ఏవైనా దారాలు కానీ ఏవి లేకుండా చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా కుట్టుకునేటప్పుడు మనం ఆరెంజ్ క్లాత్ని ఎక్కడైతే జాయింట్ చేసామో దాని మీదే కుట్టు వచ్చే విధంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత హ్యాండ్ ఎంత వెడల్పు అయితే ఉందో అది ఒకసారి మెజర్ చేసుకొని 2 స్టిచెస్ అనేది వేసేసుకోవాలండి. ఫైనల్గా చూడండి, మనకి ఈ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది. మనము ఆరెంజ్ కలర్ క్లాత్ని ఎక్కడైతే యాడ్ చేసామో అక్కడ మాత్రమే ఈ స్టిచ్ అనేది వేసుకున్నాము. ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఖర్చుగా ఉన్నది ఉంచేసుకొని మిగతాది కట్ చేసేసాను. ఫైనల్గా షార్ట్ స్లీవ్స్ని మనము 3/4 స్లీవ్గా చేంజ్ చేసేసాము, అది కూడా మ్యాచింగ్ కలర్ క్లాత్ తోటి. ఇంకా ఇది లేటెస్ట్ మోడల్ హ్యాండ్ డిజైన్ అనమాట. మరి మీకు ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసి చెప్పండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి.